హాయ్ గాయ్స్, నేను సంధ్య. మీరెప్పుడైనా ఒక అమ్మాయితో సహజంగా మాట్లాడుతూ నవ్వుతూ ఆమె కళ్లల్లో ఒక ప్రత్యేకమైన మెరుపు చూసి హృదయం కొంచెం వేగంగా కొట్టుకుంటుందా? అంతా ఎంతో అందంగా స్వేచ్ఛగా ఉంటుంది. కాని ఒక్కసారి మీరు ఆమెను నిజంగా ఇష్టపడుతున్నారని, ఆమె హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని ఆమెకు అర్థమైన వెంటనే అకస్మాత్తుగా ఏదో మారిపోతుంది. ఆమె దూరంగా అనిపిస్తుంది, సందేశాలకు ఆలస్యంగా రిప్లై ఇస్తుంది, కొన్నిసార్లు మిమ్మల్ని తప్పించుకున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? మీ ప్రేమ ఆమెకు అసౌకర్యం కలిగిస్తోందా, లేదా ఆమె హృదయంలో ఏదో లోతైన విషయం జరుగుతోందా? ఈరోజు నేను మీకోసం తెచ్చాను ఒక అమ్మాయి హృదయం నుంచి వచ్చిన నిజాలు. ఒక స్త్రీ మీరు ఆమెను నిజంగా ఇష్టపడుతున్నారని గ్రహించినప్పుడు ఆమెలో వచ్చే 5 లోతైన మానసిక మార్పులు, మరియు వాటిని ఎలా అందంగా అర్థం చేసుకుని మీ సంబంధాన్ని మరింత మధురంగా మార్చుకోవాలో. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఒక్క చిన్న పొరపాటు కూడా మీ అందమైన సంబంధాన్ని పూర్తిగా మార్చేయగలదు. మరి రెడీనా? హృదయం తెరిచి వినండి. మొదటి కారణం భావోద్వేగ ఒత్తిడి. ఒక అమ్మాయికి మీరు నిజంగా ప్రేమిస్తున్నారని అర్థమైన క్షణం నుంచి ఆమె హృదయంలో ఒక తీవ్రమైన భావోద్వేగ తుఫాను మొదలవుతుంది. ఆమె మునుపటిలా స్వేచ్ఛగా నవ్వాలని, మాట్లాడాలని కోరుకుంటుంది. కాని ఇప్పుడు ప్రతి చూపు, ప్రతి చిరునవ్వు, ప్రతి మాట ఏదో ఒక అర్థం వచ్చేస్తుందనే భయం ఆమెను చుట్టుముట్టేస్తుంది. తన సాధారణ మర్యాద కూడా తప్పుగా అర్థం చేసుకోబడకూడదని ఆమె జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి ఆమె తన ప్రవర్తనను కొంచెం అదుపులో పెట్టుకుంటుంది, తన బహిరంగతను తగ్గిస్తుంది, చుట్టూ కొంత దూరాన్ని సృష్టిస్తుంది. గుర్తుంచుకోండి బాయ్స్, ఈ దూరం తిరస్కరణ కాదు, ఇది ఆమె హృదయం భావోద్వేగాలను సమతుల్యం చేసుకోవడానికి తీసుకునే చిన్న విరామం మాత్రమే. ఆమె మిమ్మల్ని ఇష్టపడకపోవడం కాదు, ఆమె తనను తాను అర్థం చేసుకోవాలనుకుంటోంది. రెండవ కారణం ఒక ఆకర్షణకు సంబంధించిన ఒక మనోహరమైన పరీక్ష. మీరు ఆమెను కోరుకుంటున్నారని ఆమెకు తెలిసిన వెంటనే ఆమె మిమ్మల్ని కొత్త కోణంలో చూడడం మొదలుపెడుతుంది. ఆమె మనసులో ప్రశ్నలు తలెత్తుతాయి. ఇతని ఆకర్షణ కేవలం నా చిరునవ్వుకేనా, లేదా ఇతను నా ఆలోచనలు, నా కలలు, నా చిన్న చిన్న పోరాటాలను కూడా నిజంగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాడా అని. అందుకే ఆమె వెంటనే స్పందించదు. ఆమె నెమ్మదిగా మిమ్మల్ని గమనిస్తుంది. మీ సహనం, మీ నిలకడ, మీ నిజాయితీ ఇవన్నీ పరీక్షించుకుంటుంది. బయటనుంచి చూస్తే దూరంగా అనిపించినా లోపల ఆమె హృదయం మీకోసం ఒక అందమైన తీర్పు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. మూడవ కారణం హృదయ విదారకమైన భయం. స్నేహం నుంచి మరో అందమైన దశకు ముందుకు వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు ఆమె హృదయంలో ఆశతో పాటు ఒక మెత్తని భయం కూడా పుడుతుంది. నా మనసు పూర్తిగా విప్పి చెప్పేస్తే తర్వాత అంతా మారిపోతుందా, నా హృదయం మళ్లీ బాధపడుతుందా అని ఆమె ఆలోచిస్తుంది. అందుకే ఆమె కొంచెం వెనక్కి తీసుకుంటుంది, నెమ్మదిగా మారుతుంది, తన హృదయం చుట్టూ ఒక మెత్తని గోడలు నిర్మించుకుంటుంది. ఇది ఏ ఆట కాది బాయ్స్, ఇది ఆమె తన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మాత్రమే, నిజమైన ప్రేమకు సిద్ధమవుతున్నప్పుడు వచ్చే అందమైన భయం. నాల్గవ కారణం ఆత్మగౌరవాన్ని అందంగా కాపాడుకోవడం. ఒక అమ్మాయికి మీరు ఆమెను నిజంగా ఇష్టపడుతున్నారని తెలిసినప్పుడు ఆమె మీ ఆకర్షణను కేవలం అలవాటుగా కాకుండా నిజమైన గౌరవంగా మారాలని కోరుకుంటుంది. ఆమె తనను తాను తేలికగా ఇవ్వడం ఇష్టపడదు. కాబట్టి ఆమె తన సమయానికి, తన హద్దులకు, తన వ్యక్తిగత స్థానానికి విలువ ఇవ్వడం మొదలుపెడుతుంది. మీరు ఆ స్థానాన్ని గౌరవించగలరా, అభద్రత లేకుండా స్థిరంగా ఉండగలరా అని ఆమె మెల్లగా పరీక్షిస్తుంది. ఇది ఆమె ఆత్మగౌరవం మరియు ఆమె మిమ్మల్ని ఎంత గౌరవంగా చూస్తుందో చెప్పే అందమైన సంకేతం. ఐదవ కారణం తన స్వంత భావాల పట్ల గందరగోళం. కొన్నిసార్లు ఆమెక్కూడా స్పష్టంగా తెలియదు, మిమ్మల్ని కేవలం మంచి స్నేహితుడిగా చూస్తోందా, లేదా హృదయం లోపల ఇంకా లోతైన భావాలు మొలకెత్తుతున్నాయా అని. ఆ గందరగోళం నుంచి బయటపడడానికి ఆమె తనకు తాను కొంత సమయం ఇచ్చుకుంటుంది, కొంత దూరం పాటిస్తుంది, తన హృదయాన్ని నెమ్మదిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ఈ పరిస్థితిని ఎలా అందంగా ఎదుర్కోవాలి? సరళంగా చెప్పాలంటే ప్రశాంతంగా ఉండండి, ఫిర్యాదు చేయకండి, ఒత్తిడి పెట్టకండి, పదే పదే ఏమైంది, నువ్వు మారావా అని అడగకండి. ఇలాంటివి ఆమెపై ఒత్తిడిని మాత్రమే పెంచుతాయి. ఆమెకు కొంత సమయం ఇవ్వండి, కాని పూర్తిగా అదృశ్యం కాకండి. మీ ఆత్మగౌరవాన్ని, మీ సౌకర్యాన్ని కాపాడుకోండి. మీ జీవితంలో బిజీగా ఉండండి. మీ లక్ష్యాలు, మీ పని, మీ స్నేహాలు వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు ఆమెకు మీపై నమ్మకం మరింత పెరుగుతుంది. ఆ నమ్మకమే ఒక అందమైన, శాశ్వతమైన సంబంధానికి అందమైన పునాది అవుతుంది. గుర్తుంచుకోండి,
ఒక అమ్మాయి మార్పు ఎప్పుడూ తిరస్కరణ కాదు, కొన్నిసార్లు అది ఆమె అంతర్గత ప్రయాణం. ఆ ప్రయాణంలో ఓర్పు, గౌరవం మరియు నిజమైన విశ్వాసాన్ని నిలబెట్టుకునే అబ్బాయే ఆమె హృదయంలో అత్యంత సురక్షితమైన, అందమైన స్థానాన్ని సృష్టించగలడు. నిజమైన ప్రేమంటే పట్టుకుని ఉండడం కాదు, స్వేచ్ఛను అందంగా ఇవ్వడం. ఆ స్వేచ్ఛలోనే నిజమైన అనుబంధం పుడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హృదయానికి తగిన నిజాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. నేను సంధ్య, మీ హృదయాలను అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ ఇక్కడే ఉంటాను. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ ప్రేమ కథలు మరింత అందంగా మారాలని కోరుకుంటూ టేక్ కేర్ మరియు హృదయం తెరిచి ప్రేమించండి.